నమస్తే, వెల్కమ్ టు ముచ్చటైన మాట. ఈరోజు మరొక చిన్న పిట్టకథతో మేము ముందుకు వచ్చాను. అదేంటో చూద్దామా. ఒక ఊరిలో ఒక రాజు తన కోట పైభాగానికి వెళ్ళి తన కోట పైభాగంలో సంచారం చేస్తూ కింద తన ప్రజలు ఎలా ఉన్నారా అని చెప్పి చూస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఒక సంత జరుగుతూ ఉంటుంది. ఆ సంతలో రాజు కళ్ళు అంతా ఎవ్వరి మీద కాకుండా ఒక సాధువు పైన పడుతుంది. ఎందుకు? ఆ సాధువు ఏంటంటే తనకు అసలు తన చుట్టూ ఎవరు లేరు అన్నట్టుగా తనలో తనే ఆనందంగా తిరుగుతూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు ఆనందంగా, పట్టించుకోడు అసలు పక్కన ఎవరున్నారని కూడా. అయితే రాజు అందుకని చెప్పి ఆయనతో ఒక డౌట్ క్లారిఫై చేసుకోవాలని చెప్పి రాజు భట్లకి ఏం చెప్తాడు అంటే, ఆ సాధువు వెంటనే నా ముందు ఉండాలి అని చెప్తాడు. ఈ రాజభట్లు ఎలా ఏ ప్రయత్నం చేసినా కూడా వెంటనే మనం తీసుకురాలేము ఇంతమంది జనంలో అని చెప్పి ఒక తాడు వేసి తాడుకి సాధువుని కట్టేసి ఆ సాధువుని కోట పైభాగానికి తీసుకొచ్చి రాజు కళ్ళ ముందు నించుని పెడతారు. వెంటనే సాధువు వచ్చిన వెంటనే రాజు ఫస్ట్ నా పనికి క్షమించండి, నా బట్టలు ఇలా తీసుకొచ్చినందుకు నన్ను క్షమించండి అని చెప్పి క్షమాపణలు అడుగుతాడు. సరే, అప్పుడు సాధువు చిరునవ్వుతో, సరే రాజా, ఇంతకీ నన్ను ఎందుకు తీసుకొచ్చారు మీరు అని అడుగుతాడు. ఈ విధంగా ఎందుకు తీసుకొచ్చారు అని వెంటనే రాజు ఏం చెప్తాడు అంటే, స్వామి, నాకు ఒక కోరిక ఉంది, అంటే ఒక సందేహం ఉంది, ఆ సందేహ నివృత్తి కోసం ఇలా మిమ్మల్ని తీసుకురమని చెప్పాను అని చెప్తే, ఏంటి అంట. వెంటనే అంటే మనకి త్వరగా దేవుడి తాలూకా కరుణ కటాక్షం పొందటం ఎలాగా అని అడుగుతాడు. అంటే అరే, ఈ పాటికే నీకు తెలిసి ఉండాలి కదా రాజా అంటాడు. అంటే అప్పుడు రాజా అంటాడు, లేదు స్వామి, నాకు తెలియకనే కదా మిమ్మల్ని అడుగుతున్నాను అని అంటే, నీకు జనంలో ఇంతమంది, ఆ సంతలో ఇంతమంది నీకు కనిపించలేదు, ఒక్క నా మీద మాత్రమే నువ్వు ఏకాగ్రత చూపించావు. ఏకాగ్రత చూపించి వెంటనే నన్ను చూడాలనుకున్నావు, అందుకని నీ బట్టలకు చెప్పావు. నీ బట్టలు ఏం చేశారు, ఎలాగైనా ప్రయత్నించి అవ్వక ఆఖరికి తాడు పెట్టి నన్ను తీసుకొచ్చారు. నువ్వు ఏకాగ్రత కేవలం నా మీద సారించబట్టి, నన్ను చూడాలి అని అంత మనస్ఫూర్తిగా అనుకోబట్టి నేను నీ ముందు ఇప్పుడు నిలబడగలగానే నాతో నువ్వు మాట్లాడగలుగుతున్నావు. అదే కానీ నువ్వు జనంలో అందరిలో ఉంటేగా అందరినీ చూస్తూ ఉంటే నన్ను పట్టించుకోలేవు కదా అంటాడు. అవును స్వామి, మరి అలాగనే చుట్టూ ఎంతమంది ఉన్నా ఏమి జరుగుతున్నా పట్టించుకోకుండా ఆయన్ని పూజించేటప్పుడు ఏకాగ్రత చూపిస్తే తప్పక దేవుడు ఇగో నాలాగనే సాక్షాత్కరిస్తాడు నీకు అని అంటాడు. అప్పుడు రాజుకి అర్థమవుతుంది, సో మనలో ఏకాగ్రత లోపించబట్టే ఇన్ని రోజులు దేవుని యొక్క సాక్షాత్కారం కలగలేదు అని. అంటే మనం భక్తితో దేవుణ్ణి పూజించినప్పుడు ఏకాగ్రత చూపించాలి. ఇదండి ఈ కథ సారాంశం. థ్యాంక్ యూ.